నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుని దానిలో నీతి, ఇప్పటి కాలంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు స్టోరీలో ఒక పెద్ద ఆవిడ, అంటే ఒక 60 ఏళ్ళు దాటిన ఆవిడ వాకిట్లో నిలబడి పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. పోస్ట్ మ్యాన్ సైకిల్లో వచ్చాడు అక్కడికి. అంటే ఆ రోజు 1వ తేదీ. ఆమె కొడుకు మనీ ఆర్డర్ పంపిస్తాడు అన్న ఒక ఆశతోటి ఆమె నిలబడింది. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఆ పెద్ద ఆవిడికి డబ్బులు ఇచ్చాడు. ఇచ్చాక ఆయన నేను వెళ్తానమ్మా అని అంటే, బాబు ఫోన్లో మాట్లాడించు బాబు నా కొడుకుతోటి అంటది. అంటే ప్రతి నెల అట్లాగే ఫోన్లో మాట్లాడతాడు వాళ్ళ కొడుకుతోటి. ఆమె దగ్గర ఫోన్ లేదు కదా, ఆయనకు ఒక చిన్న ఫోన్ ఉందన్నమాట. ఆ ఫోన్లో వాళ్ళ కొడుకుతో కాసేపు మాట్లాడాక ఆమె సంతోషంగా ఉండిపోద్ది. అంటే ఆ అబ్బాయి వేరే స్టేట్లో పనిచేస్తున్నాడు. అంటే మనం ఎగ్జాంపుల్కి కువైట్లోనో ఎక్కడో దూరంగా ఉంటారు కదా అమ్మ వాళ్ళు అంతా. మన ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు నెలకొకసారి డబ్బులు పంపించడం కానీ ఫోన్ చేయడం కానీ అలాంటివి ఉంటాయి. ఈ పెద్ద ఆవిడికి ఫోన్ లేదు కదా, అందుకే ఆ పోస్ట్ మ్యాన్ దగ్గరే ఇక ఫోన్ లెటర్ వచ్చిన మనీ ఆర్డర్ వచ్చిన ఏమనేది అప్పటి కాలంలో అసలు లెటర్లు చదవని కూడా రాదు, పోస్ట్ మ్యాన్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. అట్లాగే ఆయన ఫోను ఒకసారి మాట్లాడించు బాబు అని అంటే, లేదమ్మా నాకు సమయం లేదు, నేను చాలామందికి లెటర్లు ఇవ్వాలి, ఇంకా చాలా తిరగాలి అని అంటాడు. అదేం బాబు ఒక్కసారి మాట్లాడతారు, నెలకు ఒక్కసారే కదా అని బ్రతిమలాడుకుంటుంది ఆమె. ఇక ఆ అబ్బాయి పెద్ద ఆవిడ కదా అడిగింది అని అప్పుడు ఫోన్ చేసి ఇస్తాడు ఆమెకి. టైం అయిపోతుందమ్మా, నాకు ఇంకా చాలామందికి లెటర్లు ఇవ్వాలి, నువ్వు తొందరగా మాట్లాడేసి పెట్టేసేయనంటే ఆమె నిజంగానే 1 నిమిషం మాట్లాడి ఎంతో తృప్తిగా, అంటే 1 నిమిషం ఇప్పట్లో గంటలు గంటలు మాట్లాడినా తృప్తి లేదు కదా, అట్లాగే అప్పట్లో నిమిషానికి ₹1 ₹2 ఎస్టీడీ అయితే ఎక్కువ కూడా ఉంటుంది. అట్లాగే ఆమె 1 నిమిషం మాట్లాడేసి ఇచ్చేస్తుంది సంతోషంగా. ఆ తర్వాత ఆయన పోబోయే సమయంలో ఉండు బాబు అని చెప్పని ఆపి ఒక ₹100 తీసి, అంటే ఆమెకు వచ్చింది ₹1000 మనీ ఆర్డర్. ఆ ₹1000తోటి ఇక నెలంతా బ్రతకాలి. ఈ ₹1000 ఒక ₹100 తీసి పోస్ట్ మ్యాన్కి ఇస్తుంది. నాకు వద్దమ్మా అంత డబ్బులు అని అంటే, లేదు బాబు తీసుకోను, నా కొడుకు లాంటి వాడివే, నువ్వు నా కొడుకుతో మాట్లాడిచ్చావు, ఇక ఈ నెలంతా నాకు ఇంకా ఆ జ్ఞాపకాలతోనే సంతోషంగా ఉంటాను అని ఆమె బలవంతంగా అబ్బాయికి చేతిలో డబ్బులు పెట్టద్ది. ఆ తర్వాత ఆమె పెద్ద ఆమె లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత వెనక నుండి ఒక అబ్బాయి వచ్చి చెయ్యేస్తాడు భుజం మీద. ఆ చెయ్యేసిన అబ్బాయి ఒక మొబైల్ షాప్ అబ్బాయి, అంటే ఎంతోటి ఫోన్లో వాళ్ళ కొడుకులాగా మాట్లాడే అబ్బాయి. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు నా దగ్గర ఫోన్ ఎందుకు చేపిస్తున్నావు ఆ పెద్ద ఆవిడికి అని ఆ అబ్బాయి అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి జాబ్ చేయడానికి వేరే దేశంలో ఉన్నప్పుడు అబ్బాయి లెటర్ రాసినప్పుడల్లా నేను తెచ్చి ఆమెకి ఇచ్చేదాన్ని. అప్పుడు ఆ లెటర్లో ఏంటి విషయం అని చదివి వినిపించమనేది, అట్లాగే చదివి వినిపిస్తూ ఉండేవాడిని. ఇక అట్లాగే ఒకరోజు లెటర్ అట్లాగే వచ్చింది, నేను ఎలాగో ఆమెకు చదివి వినిపించాలి కదా అని నేనే ఓపెన్ చేసి చదివాను. అందులో ఏముందంటే ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది అని వాళ్ళ ఫ్రెండ్ రాశాడు. ఇంకా అది నేను మనసు తట్టుకోలేకపోయాను. ఇంత వృద్ధురాలు, ఎవ్వరు లేరు వెనక ముందు, భర్త ఎవ్వరు లేరు, ఆ ఒక్క కొడుకునే కనిపెట్టుకొని ఉంది కదా ఆమె అని, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వయసులో అని నేను మనసులో బాధతోటి ఆమెకి ఆ లెటర్ ఇవ్వకుండా వేరే ఒక లెటర్ రాసుకొని, ఆ అబ్బాయి బాగున్నాను, నేను ఎట్లున్నానమ్మా, నువ్వు బాగున్నావా, ఇదిగో డబ్బులు పంపిస్తున్నాను అని ఈ అబ్బాయి లెటర్ రాసి ఆవిడకి ఇస్తాడనమాట. ఇంకా అప్పటి నుంచి ఈ అబ్బాయి, అంటే ఈ పోస్ట్ మ్యాను ఇట్లాగే ఆమెకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఆమె తృప్తిగా ఆ ఫోన్లో ఒక నిమిషం 2 నిమిషాల్లో మాట్లాడేసి ఆ అబ్బాయికి ఇస్తుండేదనమాట. ఈ అబ్బాయిని బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఆ ఫోన్లో ఈ అబ్బాయి ప్రతి నెల మాట్లాడమంటే అందరూ మాట్లాడరు కదా, ఈ అబ్బాయి నెట్లో మంచి చేసుకొని ఈ మొబైల్ షాప్ అబ్బాయి దగ్గర మాట్లాడిస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా ఎందుకంటే ఇది కొంచెం కట్ చేయాలి, లేకపోతే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండరు కదా, ఆ మొబైల్ షాప్ అబ్బాయి కూడా నువ్వు నా వల్ల కాదు నేను చెయ్యను అని అంటే ఏం చేయగలడు. అందుకే తొందరగా వెళ్ళాలి, చాలామందికి లెటర్లు ఇవ్వాలి అని వెళ్ళిపోతాడు. మా అమ్మగారు చాలా రోజుల క్రితమే చనిపోయారు. అంతకుముందు నేను కూడా మా అమ్మగారికి అట్లాగే డబ్బులు ఇచ్చేవాడిని నెల నెల. అంటే నేను ఇక్కడ టౌన్లో ఉన్నాను,
మా అమ్మ విలేజ్లో ఉన్నా కూడాను మా అమ్మకు నెల నెల మనీ ఆర్డర్ పంపించేదాన్ని. ఆమె సంతోషం నాకు తెలుసు ఎలా ఉండేది. ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు అవన్నీను నా తల్లే గుర్తొచ్చింది ఈమె పరిస్థితిని చూసి. ఇప్పుడు మా అమ్మ లేదు, ఆ అమ్మకి ఇచ్చే డబ్బులే నేను ఈ అమ్మకి ఇస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ మొబైల్ షాప్ అబ్బాయికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట. అంటే ఇంత మంచి పనులు చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఎంత త్యాగమో కదా అని అనుకున్నాడు. ఇది స్టోరీ చిన్నదే. అంటే అప్పట్లో పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు అంటే ఒక 4,000 5,000 వస్తేనే ఎక్కువ వాళ్ళకి వచ్చేది ఎక్కువ ఏంటి, పోస్టులు మనీ ఆర్డర్లు ఇచ్చినప్పుడు లేదా కార్డు అంటే పోస్ట్ కార్డు కానీ పోస్ట్ లెటర్ కానీ చదువులు లేని కాలంలో వీళ్ళు చదివి వినిపించేవాళ్ళు. అంటే కాస్త కోస్త అప్పట్లో ఒక 10th క్లాస్ పాస్ అయితే చాలు పోస్ట్ మ్యాన్ గాను అట్లాగా జాబ్ వచ్చేది. వీళ్ళు ఆ లెటర్ చదివి వినిపించినందుకు వాళ్ళు అంతో ఎంతో ₹1 ₹2 వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు. అట్లాగే మనీ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఒక ₹100 వస్తే ఖచ్చితంగా ఒక ₹10 చేతిలో పెట్టేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు ఉదారంగా ఉండేవాళ్ళు, అక్కడ ఇచ్చేవాళ్ళు ఉదారంగా ఉండేవాళ్ళు. అంటే మన మనసు అలా ఉండేది అప్పట్లో. అట్లాగే నేను ఇది కళ్ళారా చూసిన వాస్తవాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లాగే పండగలు వచ్చాయంటే, అంటే దసరా వచ్చిన, జనవరి 1 వచ్చిన, సంక్రాంతి వచ్చిన ఈ పోస్ట్ వాళ్ళని వాళ్ళ ఇంటి సభ్యుల్లాగే చూసుకునేవాళ్ళు అనమాట అప్పటోళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లో చేసుకున్న పండగలకి వాళ్ళు చేసుకున్న పిండి పదార్థాలు అంటే పిండి వంటలు ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చేవాళ్ళు. అట్లాగే ప్రతిసారి దసరాకి మామూలు ఇచ్చేవాళ్ళు, అంటే దసరా చందాలు, దసరా మామూలు అంటున్నా ఈ స్కూల్ టీచర్స్ కానీ, ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో శాలరీస్ తక్కువ, ఇట్లాగా మనసు మంచిగా చేసుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట అంతో ఎంతో. ఇక దాంట్లోనే వీళ్ళు కూడాను వాళ్ళకి ఓపికగా, అంటే ఎన్నో లెటర్లు ఇవ్వాలి, ఎన్నో వీధులు తిరగాలి వాళ్ళు. అన్ని వీధుల్లో కూడా అప్పుడు బైకులు ఏమి లేవండి, సైకిల్లోనే తిరిగేవాళ్ళు పోస్ట్ మ్యాన్. మనకు ఒక సినిమా కూడా వచ్చింది, మోహన్ బాబు సినిమా, మీరు చూసే ఉంటారు. దాంట్లో పోస్ట్ మ్యాన్ మోహన్ బాబు. ఆ పోస్ట్ మ్యాన్ని వీళ్ళని చూస్తే కూడా జనాలకి చాలా ఆకర్షణ. ఎందుకంటే ఎక్కువగా ఆడవాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ చదివే విధానము, ఆ వివరించే విధానం కూడాను ఎదురుగా వాళ్ళ మనిషే వచ్చి మాట్లాడినట్టుగా చదువుతారనమాట వీళ్ళు. అందుకని వాళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది అయితే చిన్నవాళ్ళు అయితే వాళ్ళ మీద లవ్లో కూడా పడిపోయే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఇట్లా రకరకాలు ఉండేది. నేను కథలుగా వినున్నాను ఇలాంటి విషయాలని. అంతే మా తాతయ్య కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడు కాబట్టి నాకు ఈ విషయాలు కూడా తెలుసు. అట్లాగే ఈ వీళ్ళు ఊర్లు మారుతారు కదా, ఆ ఊరికి మారిపోయినప్పుడు అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి మారుస్తూ ఉండేవాళ్ళు. సెంట్రల్ డిపార్ట్మెంట్ కదా, మారుస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ కొంతమంది పరిచయం అవుతారు, మళ్ళీ అక్కడ చాలా ఇలా వీళ్ళకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఈ పోస్టల్ వాళ్ళకి. అంటే ఈ పోస్ట్ మ్యాన్కి మాత్రమే, పోస్టల్ వాళ్ళు కాదు, పోస్ట్ మ్యాన్కి మాత్రమే. ఇట్లా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ పోస్ట్ వాళ్ళ గురించి అంటే, ఒకప్పుడు టెక్నాలజీ లేదు, చదువు మీదే డిపెండ్ అయి ఉన్నారు. అంటే ఈ పోస్టల్ నుంచి కానీ ఈ విధంగా ఫోన్ల ద్వారా కానీ కార్డులు, ఎక్కువ కార్డులు, ఇన్లాండ్ కవర్సు ఇలాగనమాట పోస్టులు అట్లా వచ్చేది. వీళ్ళు చదివేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి మధ్యన ఒక బాండింగ్ ఉండేది. మన అనేవాళ్ళు, పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటే మన ఇంటికి ఏదో ఒక చుట్టం వస్తున్నారు అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చదివిన లెటర్ని విని ఆ సంతోషపడిపోయి ఆ సంతోషంతో ₹1 ₹2 వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇట్లా వీళ్ళకి నెలంతట్లో ఆ శాలరీ వచ్చేనంత డబ్బులు కూడా వచ్చేదన్నమాట ఇంచుమించుగా. అంటే వాళ్ళకి శాలరీ ఎంత, ఒక 3,000 వచ్చిందనుకోండి అప్పట్లో. అంటే మనకి ఈ ఫైనాన్స్ అనే విషయము ఎప్పుడు ఎక్కువ పెరిగింది అంటే ఒక 4-5 ఏళ్లలోనే ఎక్కువ పెరిగిపోయింది అనమాట. అంతకుముందు అంత లేదండి పెద్దగా. అంటే ఈ శాలరీస్ పెరగడం కానీ ఇవన్నీ కూడాను, అందువల్లే ప్రతి ఒక్కటి కూడాను పెరిగింది. డబ్బులు ఎప్పుడైతే పెరిగాయో తర్వాత వస్తువుల విలువలు కూడా పెరిగిపోయాయి. అంటే ఎప్పుడైతే మితంగా డబ్బులు ఉంటాయో అభిమానాలు, ప్రేమలు కూడా ఉంటాయి. ఇక టెక్నాలజీ అంటే మంచిగా ఉపయోగించుకోండి అంటే మంచిగా ఉపయోగించుకోకుండా ఇప్పుడు అనర్థాలకు ఉపయోగించుకుంటున్నారు. అప్పుడు ఈ టెక్నాలజీ లేని సమయంలో ప్రేమ, అభిమానం, ఒకరి మీద ఒకరికి గౌరవము ఇలాంటివన్నీ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందువల్ల అసలు మనకి సంబంధం లేదు, పక్కింటి వాళ్ళతో కూడా మనకు సంబంధం లేదు అన్నట్టు బ్రతికేస్తున్నారు ఫోన్లతోటి, వీటితోటి, సోషల్ మీడియాతోటి.
అట్లాగే ఇప్పుడు ఫ్రాంక్ వీడియోస్ వచ్చాయి కదా, ఫ్రాంక్ వీడియోస్ మొన్న ఆ అమ్మాయిది చూసాం మనం, ఫ్రాంక్లు అని ఫ్రాంక్స్ చేసి ఫ్రాంక్ లాగే జీవితం అంతమైపోయింది. అట్లాగే నిన్న ఎవరు ఇంకొక అబ్బాయి ఎవరు లచ్చక్క ఏదో విన్నానండి ఆ ఛానల్ పేరు. ఆ లచ్చక్క ఛానల్లో కూడాను బిడ్డను కిడ్నాప్ చేసినట్టు వాళ్ళు చేశారంట. అంటే వాళ్ళకు పుట్టిన బిడ్డని ఎవరో కిడ్నాప్ చేశారు అని ఫ్రాంక్ వీడియో చేశారు. ఆ తర్వాత చేసి ఒక 10 నిమిషాలు అంతా పెట్టి 10 నిమిషాలు పెట్టారు, 20 నిమిషాలు పెట్టారు, అంతా అయిపోయినాక తర్వాత తూచనేశారు. అనేసరికి ఈ వీడియోలో ఎగ్జైట్మెంట్గా అందరు చూసిన వాళ్ళు అయ్యో బిడ్డ ఏమైపోయింది అని చాలామంది, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా 9 lakhs ఏమో ఉన్నారంట, నాకు తెలియదు. నిన్న వేరే ఇంకొక ఛానల్లో అతను చెప్తుంటే విన్నానమాట. ఈ 9 లక్షల సబ్స్క్రైబర్స్లో కనీసం 1 లక్ష మంది అన్న వాళ్ళ వీడియోస్ చూస్తారు కదా. చూసినప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ అవుతారు. ఇలాంటివన్నీ కూడా ఈ ఫ్రాంక్ వీడియోస్ టెక్నాలజీ ఈ విధంగా ఉపయోగించుకోవాలా? నిజంగా నాకైతే నా వీడియో కనుక ఫేమస్ అయ్యి ఉంటే నేను చెప్పే మాట ద్వారా కొంచెం దూరంగా పోయి నలుగురిలోకి పోయి ఈ ఫ్రాంక్ వీడియోస్ చేసేవాళ్ళని కానీ, లేకపోతే ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడం కానీ, ఏదో డబ్బుల కోసం వ్యూస్ కోసంగా ఒకరిని ఒకరు బయట పెట్టుకోవడం, తిట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇక దేవుడి మాటలన్నీ వదిలేసేసి బూతుల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో గురువులు గారు మనకు మంచి మాటలు చెప్తున్నారు కదా అనంటే వాళ్ళ మీద కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విధంగా కొన్ని అరాచకాలు జరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఇదేనా అని అనిపించింది. మళ్ళా పాత రోజులు వస్తే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చేసింది కదా. ఇక మళ్ళీ అందరు కట్టెల పొయ్యిలు కొనుక్కోవడం, ఆ కట్టెల పొయ్యిలు కూడా అప్పుడే వచ్చేసాయి. ఆ పొయ్యిల్లోకి మళ్ళీ కట్టెలు తెచ్చుకోవడం, అంటే చెక్కలు వుడ్ వర్క్ చేస్తారు కదా, ఆ చెక్కలు అట్లాంటివి తెచ్చుకొని వంటలు చేస్తున్నారు. ఇవన్నీ కూడాను మళ్ళీ భూమి గుండ్రంగా ఉందని మళ్ళా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే ఒక 50-60 ఏళ్ల క్రితంకి వెళ్ళిపోతుందేమో కాలం. గ్యాస్ లేని కాలం ఎలా ఉన్నింది, తర్వాత ఈ ఫోన్లు లేని కాలం ఎలా ఉన్నింది, అలాంటివన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయేమో అనిపిస్తుంది. వస్తే మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చూడకుండా, అరాచకాలన్నీ వినకుండా ఉంటే బాగుంటుంది. నాకు నిజంగా ఒక ఛానల్ చాలా ఇష్టం అండి, గిరిజ గారిది. అంటే పీపుల్స్ టీవీ, ఆమెది పీపుల్స్ టీవీ గిరిజ గారు. ఆమె ఛానల్ నేను ఎప్పుడు చూసేదాన్ని. కానీ ఆమెకి చాలా ధైర్యం అండి మాట్లాడే దాంట్లో. నాకు అంత ధైర్యం లేదు. ఆమె ఈ హత్యల గురించి వీళ్ళు అలా చేశారు, అక్కడ ఇలా జరిగింది అనేది చెప్పేవాళ్ళు అనమాట. నాకు కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి వినడం వల్ల భయం వేసేది ఆ మాటలు. అందువల్ల నేనేం చేశానంటే ఆ ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కానీ కామెంట్ పెట్టేదాన్ని అంతకుముందు. కొంచెం నాకు భయంగా అనిపిస్తుంది ఇలాంటి మాటలు వింటుంటే, అట్లా చెప్పేదాన్ని. ఆ తర్వాత నేను కామెంట్ పెట్టడం మానేశాను. కానీ ఏదన్నా మంచి విషయం, న్యూస్ తెలుసుకోవాలంటే ఆమె ఛానల్ చూస్తాను, కానీ కామెంట్ పెట్టను. ఒక ఛానల్లో దేవుడి గురించి చెప్పేటప్పుడు వేరే అనవసరమైన మాటలు తీసుకొని రాకూడదు. మనం ఏ ఛానల్ ఎన్నుకున్నామో ఆ ఛానల్లోనే పోవాలి, కానీ వేరే ఛానల్స్కి వెళ్ళిపోయి అక్కడ 14 ఏళ్ల అమ్మాయిని 41 సంవత్సరం వాడు రేపు చేశాడంటే ఇలాంటివన్నీ ఎందుకు? దేవుడి మాటలు మాట్లాడే వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పకూడదు కదా. అందుకే ఆమన్న మాటకి వీళ్ళు కూడాను వేస్తున్నారు మాటలు. నేను ఇక్కడ న్యూస్ అయితే మర్డర్లు ఇవన్నీ చూడనండి. నేను మామూలుగా ఏదన్నా ప్లెజెంట్గా ఉండేవి, ఆ తర్వాత సంతోషాన్ని ఇచ్చేవి, ఇలాంటివి మాత్రమే చూస్తాను. కాబట్టి నేను ఆ వీడియో చూస్తాను, ప్రతిరోజు చూస్తాను, కామెంట్ అయితే పెట్టను. కానీ నాకు భయంగా ఉండేదైతే మధ్యలో డ్రాప్ అయిపోతాను. ఏదన్నా భయం వేస్తుంది ఇట్లాంటివి వింటేను అని ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాను. ఎందుకంటే ఇదే కాదు, ఒక జర్నలిస్టు ఎస్పీ ఉన్నారు శివప్రసాద్, ఆ అబ్బాయి కూడా చెప్తాడనమాట. ఆ అబ్బాయి చెప్పినప్పుడు కూడా నేను అట్లాగే వినేదాన్ని. ఇప్పుడు ఫోన్ నాకేమైపోయిందంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది. దానివల్ల నాకు కొంచెం భయం వేస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏదన్నా న్యూస్ తెలుసుకోవాలన్నప్పుడు మాత్రమే అలాంటివి చూస్తాను. కొంచెం డీప్గా ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇంత అరాచకంగా చేశారు అన్నప్పుడు కొంచెం నాకు భయం వేస్తుంది. కాబట్టి నేను నా స్టోరీలని ఎంచుకున్నాను. ఆ స్టోరీ ద్వారానే ఏదో ఒక మంచి నీతి చెప్దాము, అంటే మనం ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఒకరికి ఎలా సహాయం చేయాలి అనే విషయాలతోటే నేను ఎంచుకున్నాను. అట్లాగే ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.